హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శంకుస్థాపన గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ శంకుస్థాపన అనేది సిద్ధాంత్ గారి మనకి ఒక ముహూర్తం అయితే రాసిస్తారు ఫ్రెండ్స్. ఆ ముహూర్తంలోనే చేసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేది కాదనమాట. ఈ శంకుస్థాపన అనేది మనకి గట్టిగా ఉంటేనే మనకి ఇల్లు అనేది తొందరగా పూర్తవుతుంది అనమాట. ముందుగా చూసుకున్నట్లయితే శంకుస్థాపన గుంట ఈ విధంగా ఆ రోజు ఉదయాన్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గుంట అనేది మనకి నిన్న రాత్రి మొన్న రాత్రి తీసుకున్న దాంట్లో ఇవాళ మనం శంకుస్థాపన అనేది చేయకూడదు అనమాట. ఫ్రెష్గా ఈరోజు మార్నింగు 7 గంటలకు ముహూర్తం అంటే ఉదయాన్నే 5ంటికి వచ్చి గుంట తీసేయాలన్నమాట. ఈ విధంగా మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే గుంట తీయాలి. లోతు చూసుకున్నట్లయితే మనకి 5 అడుగులు లోతు. అదేవిధంగా ఈ గుంటలోకి దిగడానికి మనకి మెట్లు స్టెప్స్ లాగా చిన్న దారి అనేది మనం ఏర్పాటు చేయాలన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అందులోకి దిగాలి కాబట్టి ఈ విధంగా సెట్ చేసినట్లయితే వాళ్ళు దిగడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఆ సైడ్కి వచ్చేస్తారనమాట. అవన్నీ ఇరిగి మళ్ళీ ఆ గుంటలోనే పడుతూ ఉంటాయి. ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా క్రాస్ అనేది మనం మెట్లలాగా సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి వీటికి కావాల్సినవి ఏంటంటే ఇటుకరాళ్ళు ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉండే ఇటుకరాళ్ళు అంటే ఇంతకుముందు ఏ కన్స్ట్రక్షన్కి వాడని ఇటుకరాళ్ళు. అదేవిధంగా ఎక్కడ ఇంతకుముందు కూడా ఫ్రెష్గా ఉండే ఇసుక అనమాట. ఫ్రెష్గా ఉండే ఇసుక, అదేవిధంగా సిమెంట్ కూడా అలాగే ఫ్రెష్ది అనమాట. తీసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలిపేసేయాలి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ అక్కడక్కడ చూస్తే మట్టుకి సగం అర్థమైద్ది, సగం అనేది అర్థం కాదనమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ అయినా. ఫ్రెండ్స్, తర్వాత గుంటలో నీళ్ళు అనేవి పోస్తారనమాట. అంటే నీళ్ళు వాళ్ళు పసుపు కలిపిన నీళ్ళు అయినా సరే, మనం మామూలు వాటర్ అయినా సరే ఫుల్గా గుంటలో కొంచెం సింక్ అయ్యేటట్టు నీళ్ళు అనేవి పోయాలన్నమాట. తర్వాత ఈ గుంటలో సున్నం అనేది అలికేసి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా శంకుస్థాపనకు ముందే మనం చేయాల్సిన పని అన్నమాట. శంకుస్థాపనకు ముందే మనం చేయాల్సిన పని ఇదంతా చేసుకున్న తర్వాత మనకి శంకుస్థాపన అనేది మొదలవుతుంది అనమాట. పంతులు గారు వచ్చి మనకి సిద్ధాంత్ గారు ఇచ్చిన ఆ ముహూర్తానికి వాళ్ళు శంకుస్థాపన చేస్తారనమాట. ముందుగా మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్ గుంటలో. మనకి సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో, అంటే ఇటు నిలువు అడ్డం కూడా మనకి సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ సెంటర్ మార్కింగ్కి సెంటర్కి కరెక్ట్గా గీతలు అనేవి ఈ విధంగా తూకంతో తాళ్ళు కొట్టేసుకొని కరెక్ట్గా సెంటర్ పిల్లర్ ఎక్కడ వస్తుందో ఎగ్జాక్ట్లీగా అక్కడే మనకి ఈ శంకుస్థాపన అనేది కరెక్ట్గా పిల్లర్ సెంటర్లో వచ్చేటట్టు శంకుస్థాపన అనేది ఈశాన్య మూలలో వీళ్ళు సెట్ చేస్తారు ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి. మార్కింగ్ అయితే కొట్టేసుకొని మనకి సెంటర్ మార్కింగ్ ఫ్రెండ్స్ ఇది. అంటే ఈ సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్లోనే మనకి పిల్లర్ అనేది వస్తుందన్నమాట. అది ఈశాన్య మూలలో ఉండే పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ వస్తుంది. దీనికి మనకి ఇందాక చూసాం కదా మనం రాళ్ళు, ఏ కన్స్ట్రక్షన్కి వాడిన రాళ్ళు అనమాట. ఆ రాళ్ళకి పసుపు అనేది పూసేసుకొని మనకి కన్స్ట్రక్షన్లో ఇంకా ముందుగా పూజకి రెడీ చేసుకునే వాళ్ళు పూజకి రెడీ చేసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ మేస్త్రి అనే వ్యక్తి, మేస్త్రి గారు వారి పని వారు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఈ విధంగా కరెక్ట్గా పలకలాగా మనకి అందులో శంకు వాళ్ళు తెచ్చుకునేవన్నీ కొన్ని వేయటానికి ఉండే విధంగా కొంచెం గ్యాప్ అనేది పెట్టి మిగతాది మొత్తం ప్యాక్ చేసేస్తారనమాట. ఈ విధంగా రాళ్ళు పెట్టేసి చూడవచ్చు క్లియర్గా.
ఫ్రెండ్స్ నేను ఓన్లీ మేస్త్రి గారికి సంబంధించిన ఈ ప్రాసెస్ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్. పంతులు గారికి సంబంధించిన ప్రాసెస్ అయితే కాదు. అంటే ఈ శంకుకు సంబంధించిన వివరాలు కానీ, ఇందులో ఏమేమి వాడతారు ఇలాంటి విషయాలు కానీ అవన్నీ అయితే నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ బేల్దారి మేస్త్రి ఏ విధంగా అయితే ప్రాసెస్ చేస్తాడు, ఆ రోజు ఆయనకి ఏం పని ఉంటుంది, ఈ వర్క్ చేసినందుకు ఎంతెంత తీసుకుంటారు ఏంటి, ఇలాంటి విషయాల గురించి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని ఈ ముహూర్తాలు వీటన్నిటి గురించి, ఇందులో ఏ కలపలు వాడాలి, శంకుకి ఏ కలప వాడితే మంచిది, ఇలాంటి వాటి గురించి అయితే నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మా కన్స్ట్రక్షన్ వర్క్ గురించి మాత్రమే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. అదొక్కటి గమనించండి. ఎవరైతే ఉంటుందో, ఎవరైతే పూజకు కూర్చుంటారో వాళ్ళని పంతులు గారు పిలిచి ఈ నవధాన్యాలు, అలాగే బంగారం, వెండి, ఇంకా రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ మేస్త్రి గారు సెట్ చేసిన ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో వేసేసి పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ శంకు ఏదైతే ఉందో ఆ శంకుని ఈ మధ్యలో పెట్టేసేసి శుభ్రంగా సున్నంతో ప్యాకింగ్ అనేది చేసేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్. శంకుస్థాపన అనేది ఇంతవరకు పూర్తయిపోతుందన్నమాట. దీని తర్వాత వీళ్ళు ఈ నవధాన్యాలు అయితే ఈ గుంట చుట్టూరు ఎక్కడైతే చల్లుతారో ఆ ప్లేస్ మొత్తం మొలకలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఒక వారం 2 వారాల్లో మొత్తం కూడా మొలకలు అనేవి వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత పని అనేది బిగించేస్తారనమాట. వర్క్ అనేది ఆ తర్వాతనే స్టార్ట్ చేస్తారు.
ముఖ్యంగా శంకుస్థాపన చేయటానికి ఎవరైతే గుంట అనేది తీస్తారో గుంట తీసే వాళ్ళకి అవకాశాన్ని బట్టి కుదిరితే మినిమం 1116 అనేవి ఇస్తారనమాట. ఎక్కడైనా సరే మీకు కుదరని పక్షంలో ఒక 800 ఆ విధంగా అయితే ఇవ్వచ్చు. మరి 500 ఆ రకంగా ఇవ్వకుండా ఒక 1116 అనేది ఇస్తారనమాట ఈ గుంట తీసిన వాళ్ళకి కాకుండా ఎవరైతే మీ ఇల్లు ఏ మేస్త్రితో కట్టించుకోవాలని అనుకుంటారో ఆ మేస్త్రికి ఈ శంకుస్థాపన రోజున బట్టలు అనేవి కంపల్సరీగా జరపాలి ఫ్రెండ్స్. బట్టలు అనేవి జరిపి ఆయనకి 1116, అలాగే కూలి మనిషి ఒకళ్ళు ఉంటారు కదా అందించిన వాళ్ళకి ఒక 516 ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా వెళ్తారు. మీకు కూడా ఇల్లు చాలా త్వరగా పూర్తవడానికి మంచిగా త్వరగా అయితే పూర్తయిపోతుంది అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టుకి ప్రయత్నిస్తాం అనమాట.